హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రతిలిపి స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్లో పెట్టుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంతకీ విశ్వక్ తో అక్షయ్ కి ఉన్న సంబంధం ఏంటి? విశ్వక్ వల్ల స్నేహ ఏదైనా కొత్త సమస్యల్లో చిక్కుకుంటుందా? తెలుసుకోవాలంటే 7వ భాగం చూడాల్సిందే. ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న అక్షయ్ కి స్నేహ గుర్తు రాగానే తను ఈ మధ్య ఎవరో కొత్త ఆర్టిస్ట్ జాయిన్ అయ్యారని చెప్పిన విషయం గుర్తొచ్చి అతనెవరో కనుక్కుంటాడు. అతనెవరో తెలిసినప్పుడు షాక్ అయిన అక్షయ్, విశ్వక్ ని స్నేహ ట్రైన్ చేస్తుందా? ఎవరో కొత్త ఆర్టిస్ట్ అని చెప్పింది, కానీ విశ్వక్ అన్న విషయం స్నేహ నాతో ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ అంతలోనే, అయినా విశ్వక్ నాకు తెలుసన్న విషయం స్నేహకి తెలీదుగా. అతనెవరో కొత్త వ్యక్తి అనుకుని తన గురించి నా దగ్గర చెప్పడం అంత ఇంపార్టెంట్ కాదు అనుకుందేమో. వీడికి అయినా స్నేహ ఎవరో తెలియకుండా ఉంటుందా? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. రాస్కెల్, చెప్తా వాడి పని. అబ్రాడ్ నుండి వచ్చి కూడా నన్ను కలవడానికి రాలేదు. పైగా నా వైఫ్ దగ్గరే ట్రైన్ అవుతూ నాతో కనీసం చెప్పలేదు అని విశ్వక్ ని కలిస్తే ముందు కొట్టిన తర్వాతే మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు అక్షయ్. అంతలోనే, హాయ్ బ్రో అంటూ క్యాబిన్ దగ్గర నిలబడి నవ్వుతూ విష్ చేస్తున్న విశ్వక్ ని చూసి, ఎవరు నువ్వు అంటూ సీరియస్ గా చంపేసేలా చూస్తున్నాడు అక్షయ్. ప్లీజ్ బ్రో, నీకు దండం పెడతా, తిడితే తిట్టు లేదా కొట్టు, అలా మాత్రం చూడకు. పై నుండి దూకేయాలి అనిపిస్తుంది అంటూ భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు విశ్వక్. అయితే దూకే రా, పీడ వదులుతుంది అంటూ మొహంలోని సీరియస్నెస్ ఏమాత్రం మిస్ అవ్వకుండా చెబుతున్న అక్షయ్ ని చూసి, బ్రో నువ్వేం మారలేదా? కానీ అందరూ ఏంటి స్నేహ మేడం వచ్చాక నువ్వు చాలా మారిపోయావని, రొమాంటిక్ అయిపోయావని చెబుతున్నారు అంటూ టీజ్ చేయడం స్టార్ట్ చేశాడు విశ్వక్. ఎప్పుడైతే స్నేహ పేరు విన్నాడో కోపం పోయి ఆ స్థానంలో చిరునవ్వు వచ్చి చేరింది. అది గమనించిన విశ్వక్, ఏ బ్రో, నువ్వు కూడా సిగ్గుపడతావా? ఇప్పుడు నిన్ను మా స్నేహ మేడం చూస్తే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతారు అంటూ ఆట పట్టిస్తాడు. ఒరే అక్కుపక్షి, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా మేడం మేడం అంటావ్ ఏంటి వదిన అనలేవా? అనడంతో, సారీ అన్నయ్య, ఆఫీసులో తను నా మేడం కదా, అలా అలవాటైపోయింది అని చాలా డ్రమేటిక్ గా చేతులు కట్టుకుని చెబుతున్న విశ్వక్ వైపు ఓ లుక్ ఇచ్చి, నువ్వు ఆఫీసులో ఎలా అయినా అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. నా ముందు మాత్రం ఇంకోసారి మేడం అన్నావా కాళ్ళు విరగొడతా అంటాడు అక్షయ్. అయినా ఈ రిలేషన్స్ పిలుపుల గురించి నువ్వెప్పటి నుండి పట్టించుకుంటున్నావ్ బ్రో? ఎంతైనా మా వదిన గ్రేట్, నీలాంటి మొరటోడిని కూడా మార్చేసింది అంటూ నవ్వుతుంటే అక్షయ్ ఒక్కసారిగా చైర్లో నుండి పైకి లేస్తూ పేపర్ వెయిట్ తో విశ్వక్ ని కొట్టబోతాడు. విశ్వక్ దొరకకుండా పారిపోవడంతో అక్షయ్ అతని వెనుకే పరిగెడతాడు. దొరకకుండా విశ్వక్ తనని పట్టుకోవాలని అక్షయ్ ఇద్దరూ అలా క్యాబిన్ మొత్తం పరిగెడుతూ ఉంటారు. రూప గురించి తాను చూసుకుంటానని అరుణ్ త్రిపాఠిని వెళ్లమనడంతో త్రిపాఠి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వస్తాడు. లోపలికి రావడంతోనే ఈ సీన్ చూసిన అతనికి ఒక్క క్షణం పాటు తను వచ్చింది తన బాస్ క్యాబిన్ కి కాదేమో అనుకుంటాడు. అసలు ఇది కలా? నిజమా? తన మోనార్క్ బాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని విస్తుపోతూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో త్రిపాఠిని చూసిన అక్షయ్ ఇప్పుడు త్రిపాఠి మనసులో ఏమనుకుంటున్నాడో అర్థమయ్యి, ఏంటి త్రిపాఠి, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు అనగానే, అదేం లేదు సార్ అంటూ తడబడుతూ చెప్పాడు. హలో మిస్టర్ త్రిపాఠి, ఎలా ఉన్నారు అంటూ విశ్వక్ నవ్వుతూ చెయ్యి అందించడంతో, బావున్నాను సార్ అంటూ చెయ్యి అందించాడు. కానీ ఇతనెవరు, నేను ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అతని వైపే చూస్తున్నాడు త్రిపాఠి. త్రిపాఠి పరిస్థితి అర్థం చేసుకున్న అక్షయ్, అరే యాక్టర్ తమ్ముడు, నీ కళ్లకున్న ఆ లారీ అద్దాలు తీస్తే మా త్రిపాఠి కొంచెం గుర్తుపట్టొచ్చు, లేకపోతే ఎవరీ వింత జీవి అని గుర్తుపట్టలేక కష్టపడుతున్నాడు అనడంతో విశ్వక్ తన గ్లాసెస్ తీసి, ఇప్పుడు గుర్తుపట్టారా త్రిపాఠి గారు అనడంతో, సార్ మీరు విశ్వక్ సార్ కదా, యాక్టింగ్ నేర్చుకోవడానికి అబ్రాడ్ వెళ్లారని తెలిసింది. ఎప్పుడు వచ్చారు? చూసి చాలా కాలం అయిపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది అంటూ మెచ్చుకోలుగా విశ్వక్ వైపు చూస్తూ త్రిపాఠి కుశల ప్రశ్నలు వేస్తున్నాడు.
తనపై త్రిపాఠికున్న అభిమానం మొత్తం అతని కళ్లల్లో కనిపిస్తుంటే విశ్వక్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. రీసెంట్ గానే ఇండియా వచ్చాను త్రిపాఠి గారు. అక్కడ యాక్టింగ్ అంటే ఓన్లీ యాక్షన్ తప్ప ఫేస్ లో రియాక్షన్ ఎవరు చూస్తారు చెప్పండి. అందుకే మన దేశంలోనే యాక్టింగ్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకే ఆర్ట్ ఫర్ లివింగ్ లో జాయిన్ అయ్యాను అంటూ చెబుతుంటే, అంటే మన స్నేహ మేడం చేస్తున్న కంపెనీ కదా అని త్రిపాఠి అడగడంతో, వాడి ట్రైనర్ కూడా మీ మేడం గారే అంటూ అక్షయ్ చెప్పడంతో, అవునా మరి మనకి ఇప్పటి వరకు మేడం చెప్పలేదు కదా అంటాడు త్రిపాఠి. స్నేహకి వీడెవడో తెలీదు, వీడికి మాత్రం తన వదిన దగ్గరే యాక్టింగ్ నేర్చుకుంటున్నానని తెలిసి కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అందుకే నువ్వొచ్చేసరికి వీడిని ఒక రౌండ్ వేసా అంటూ కోపంగా విశ్వక్ వైపు మింగేసేలా చూస్తున్నాడు అక్షయ్. వెయిట్ బ్రో, నువ్వలా చూడొద్దని ఆల్రెడీ చెప్పాను. నేను మా వదిన దగ్గరికి వెళ్లి నేను మీ మరిదినమ్మ అని చెప్పాననుకో, నేను నా ట్రైనింగ్ లో ఏదైనా తప్పు చేసినా నీ తమ్ముడిని అని గుర్తొచ్చి నన్ను ఏమీ అనలేదు. నా మీద స్పెషల్ కేర్ తీసుకుంటుంది. అలా నాకు ఇష్టం లేదు. నా మీద అభిమానం నీ వల్ల రాకూడదు, నా యాక్టింగ్ వల్ల రావాలి. నేను హీరో అయ్యే వరకు మన గురించి మా వదినకి తెలియకూడదు అనుకున్నా. నువ్వు కూడా చెప్పకు అన్నయ్య ప్లీజ్ అన్నాడు. ఒక రకంగా విశ్వక్ చెప్పినది కూడా నిజమే అనుకుంటూ, అయినా మీ వదినతో జాగ్రత్తగా రా, తను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అంటూ జాగ్రత్తలు చెప్తున్న అక్షయ్ ని చూసి, అది నిన్ను చూస్తే తెలుస్తుందనే బ్రో అంటూ ఆట పట్టిస్తాడు. ఇప్పటికే నువ్వు చాలా టైం వేస్ట్ చేశావు. ఇలా ఖాళీగా తిరుగుతున్నావు అని తెలిస్తే నీ వదిన నిన్ను ఖచ్చితంగా ఉతికి ఆరేస్తుంది, పోయి పని చూసుకో అంటూ ఎప్పటిలానే గంభీరంగా చెబుతుంటే, విశ్వక్ మాత్రం త్రిపాఠి గారు, ఈ చండశాసనుడితో మా వదిన ఎలా వేగుతోంది అంటారు అని అడగడంతో, నువ్విక్కడ నుండి వెళ్ళకపోతే నేనే పై నుండి కిందకి తోసేస్తా అనడంతో, వద్దులే బ్రో నువ్వు అన్నంత పని చేస్తావు, ఇక నేను బయలుదేరుతున్నా బై అని చెప్పి త్రిపాఠికి ఒక హాగ్ ఇచ్చి, బై త్రిపాఠి గారు అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు విశ్వక్. ఇక విశ్వక్ వెళ్లిన వైపే చూస్తున్న త్రిపాఠిని చూస్తూ, నువ్వు కూడా వాడితో వెళ్లిపోతావా అని అక్షయ్ అనడంతో, లేదు బాస్ నేనేదో అనేలోపే, పర్లేదు త్రిపాఠి మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా, నువ్వు కూడా మీ మేడం దగ్గర యాక్టింగ్ నేర్చుకోవచ్చు అని చెప్పడంతో, ఇక బాస్ కి కోపం వచ్చేస్తుంది అని అర్థం చేసుకున్న త్రిపాఠి కాసేపు ఇక్కడే ఉంటే ఆ కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే అనుకుంటూ అక్షయ్ తో కొన్ని ఫైల్స్ మీద సంతకాలు చేయించుకుని అక్కడ నుండి మెల్లగా జారుకుంటాడు. అక్షయ్ కూడా వర్కులో పడిపోతాడు. అక్షయ్ దగ్గర నుండి నేరుగా ఆర్ట్ ఫర్ లివింగ్ ఆఫీస్ లో అడుగు పెట్టిన విశ్వక్ ముందుగా స్నేహని విష్ చేద్దామని తన క్యాబిన్ కి వెళ్తాడు. అప్పటికే టైం 12 అవుతుంది. స్నేహ క్యాబిన్ లోకి అడుగు పెట్టిన విశ్వక్ కి వాతావరణం మొత్తం తుఫాన్ ముందు ఉండే నిశ్శబ్దంలా అనిపిస్తుంది. స్నేహ చాలా సీరియస్ గా ఫైల్స్ చెక్ చేస్తుంది. స్నేహని కదపాలంటే ఎందుకో విశ్వక్ కి కాస్త భయంగా ఉంది. కానీ ధైర్యం తెచ్చుకుని నోరు తెరచి, గుడ్ మార్నింగ్ స్నేహ మేడం అంటూ విష్ చేస్తాడు. గుడ్ ఆఫ్టర్నూన్ గ్రేట్ ఆర్టిస్ట్ విశ్వక్ గారు అనగానే ఆ మాటల్లోనే తెలుస్తుంది స్నేహ ఎంత కోపంగా ఉందో. మా బ్రో అక్కడికి చెప్పాడు ఈవిడ గారితో జాగ్రత్తగా ఉండమని, కానీ నేను పులిలా బిల్డప్ ఇస్తూ వచ్చి పిల్లిని అయిపోయా. అనవసరంగా సింహం బోనులో తలపెట్టా అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ స్నేహ వైపు చూస్తున్నాడు. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న హాసినికి విశ్వక్ సిట్యుయేషన్ అర్థం అయ్యి, పాపం పసివాడు బలైపోయాడు అనుకుంటూ సిట్యుయేషన్ నార్మల్ చేద్దాం అని, మేడం విశ్వక్ గారికి ఒక యాడ్ వచ్చింది కదా దాని గురించి రిహార్సల్ చేయించనా అనగానే స్నేహ సీరియస్ గా గుడ్లు మిటకరించి చూడటంతో, హాసిని చచ్చాను రా బాబోయ్, ఇప్పుడు ఈ విశ్వక్ వల్ల నాకు తప్పేలా లేదు అనుకుంటూ సారీ మేడం అంటూ హీ అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇక విశ్వక్ ధైర్యం చేసి, సారీ మేడం, అబ్రాడ్ నుండి వచ్చాక మా అన్నయ్యను కలవలేదని తనని కలవడానికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా లేట్ అయిపోయింది. ఇంకెప్పుడు రిపీట్ కానివ్వను అని ఏదో చెప్పబోతుంటే, అవునా నెమా విశ్వక్, సరే మీ అన్నయ్య దగ్గరే యాక్టింగ్ నేర్చుకోండి అంటూ సీరియస్ గా అనడంతో, విశ్వక్ పాపం మా అన్నయ్య ఎలా భరిస్తున్నాడో ఏంటో, నా ప్లేస్ లో మావాడు ఉంటే పరిస్థితి ఏంటి, వాడే చండశాసనుడు అనుకుంటే ఈవిడ కాళికా దేవిలా ఉంది అనుకుంటూ ఏవో రీల్స్ వేసుకుంటున్నాడు. కానీ స్నేహకి కోపం తగ్గలేదు. ఇక దానితో విశ్వక్, నువ్వు ఇదే కంపెనీలో ఉండాలి అంటే నేనిచ్చే పనిష్మెంట్ తీసుకోవాలి అంటుంది. అమ్మో పనిష్మెంట్, ఇప్పుడు ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తుందా ఏంటి, అసలే ఎండ మండిపోతుంది అనుకుంటూ భయంగా స్నేహ వైపే చూస్తూ ఉన్నాడు.
ఇంతకీ స్నేహ విశ్వక్ కి ఏం పనిష్మెంట్ ఇస్తుంది? ప్రత్యూషతో ఉన్న వ్యక్తి ఎవరో అరుణ్ కి నిజం తెలుస్తుందా?